హాయ్ అండి. హలో. వెల్కమ్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. మీకు ఈరోజు మన ఛానల్లో సొరకాయ ఫ్రైని పాలతో చేసుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసి నేర్చుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, ఉప్పు, కారం, పసుపు, ఒక గ్లాసులో పాలు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకుందాము. వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగాక అందులో కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు కూడా వేసి మగ్గనిద్దాం. కొద్దిగా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి. ఇది మగ్గుతూ ఉండగా మీకు చిన్న టిప్ చెప్తాను, నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. మన ఇంట్లో వాడుకోవడానికి బయట నుంచి తేనెని కొంటూ ఉంటాం కదా, అది నిజమైందో కల్తీదో తెలియాలి అంటే ఒక స్టిక్ తీసుకొని దానికి కాటన్ పెట్టి కొద్దిగా తేనెలో ముంచాలి. తర్వాత దాన్ని ఒక అగ్గిపుల్లతో కానీ గ్యాస్ పైన మంట మీద కానీ వెలిగించి చూడండి. అది మీకు చిటపటమంటూ సౌండ్తో మంట వచ్చిందంటే అది కల్తీదని అర్థం, లేదా ఎటువంటి సౌండ్ లేకుండా ఓన్లీ మంట మాత్రం వచ్చిందంటే అది ఒరిజినల్ అర్థం. మీకు కనుక టిప్ నచ్చినట్లయితే నెక్స్ట్ టైం ట్రై చేసి చూడండి. ఇప్పుడు కర్రీ సంగతి చూద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి పెట్టుకొని సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని వేయించుకుందాం మొత్తం కలిసే వరకు. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సొరకాయ ముక్కలో మనకు కొద్దిగా వాటర్ వస్తుందండి, అందులో మనకు మగ్గుతుంది. చూసారుగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి దాన్ని మగ్గించుకుందాం. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో మనం ముందుగా గ్లాస్ పాలు రెడీ చేసుకున్నాం కదా, లాస్ట్లో పాలు వేసుకొని ఎగర పెట్టుకుందాము. పాలు మొత్తం దగ్గర పడే వరకు ఎగరబెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చిక్కగా దగ్గర పడిన తర్వాత అందులో చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. దీన్ని ఒక బౌల్ తీసుకొని సర్వింగ్ బౌల్ సర్వ్ చేసుకోండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. సొరకాయ ఇట్లా పాలు వేసి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.